సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సినిమాలతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు హీరోలు, అలాగే హీరోయిన్స్ కూడా. కాకపోతే ఈసారి పండగకి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకి ఒకే కష్టాలున్నాయి, అదే ఫ్లాపులు. అందరికీ హిట్ కావాలి, మరి వాళ్ళెవరు? అందులో ఎంతమందికి హిట్ రాబోతోంది? సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపై ఉంటుంది. కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య కూడా పోటీ బాగానే ఉంటుంది. 2026 పండక్కి కూడా అదే జరగబోతుంది. ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ హిట్ కీలకం. అందులో అందరికంటే ముందే చెప్పుకోవాల్సింది నయనతార గురించే. గత కొన్నేళ్లలో నయనతారకు తెలుగులో హిట్టే లేదు. సైరా, 6 అడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ ఇవేవీ అంచనాలు అందుకోలేదు. దాంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారిపైనే ఉన్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాపుల్లో లేకపోయినా సంక్రాంతికొస్తున్న తర్వాత మరో సినిమా రాలేదు. మళ్లీ పొంగల్కే అనగనగా ఒక రాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ. పండక్కి పక్కా హిట్ కొట్టాల్సిన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు సైతం నిరాశపరిచింది. రాజాసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి. ఇదే సినిమాతో మాళవిక మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో జననాయగన్ సినిమాతో పూజా హెగ్డే, పరాశక్తి సినిమాతో శ్రీలీల పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉండడంతో ఈ పొంగల్ సినిమాలే వాళ్ల కెరీర్కు దిక్కయ్యాయి. మరి ఈ పండక్కి వీళ్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.